నాగర్కర్నూలు మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 6వ వార్డు బీఎస్పీ కౌన్సిలర్ అభ్యర్థిగా సి కళ్యాణ్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. స్వతంత్రం వచ్చి ఇన్నాళ్ళు అవుతున్నా తీరని సమస్యలు ఉన్నాయని ప్రజలందరూ తనకు వినవించుకోవడం జరిగిందని తెలిపారు. ఏనుగు గుర్తుపై ఓటేసి తనను గెలిపిస్తే సమస్యలను సమూలంగా వివరిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నాగర్కర్నూలు మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు 6వ వార్డు అభ్యర్థి సి కళ్యాణ్ గారు బహుజన సమాజ్ పార్టీ నుంచి నిలబడ్డారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఏ విధంగా సాగుతుంది ప్రచార పర్వం, ఓటర్ నుంచి మీ స్పందన ఎలా ఉంది? ఓటర్ నుంచి ఈరోజు నాగర్కర్నూలు మున్సిపాలిటీ 24 వార్డులో 6వ వార్డులో బహుజన సమాజ్ పార్టీ ప్రచారం చేయడం జరుగుతుంది. ఓటర్లు ప్రజలు కొన్ని పార్టీల వల్ల స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజుకు సమస్యలతోన, బాధలతోన, దుఃఖంతోన, ఇబ్బందులతోన ఉన్నారు. అది బహుజన సమాజ్ పార్టీకి 6వ వార్డు అభ్యర్థికి ప్రతి ఒక్క ఓటర్సు, మహిళలు, అక్కలు, అన్నలు, అన్నదమ్ముళ్ళు అందరు కలిసి కుల మతాలకు అతీతంగా వాళ్ళ సమస్యలు ఈరోజు 6వ వార్డు అభ్యర్థి శ్రీ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రజల సమస్యలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి పేదల కోసం, అదేవిధంగా ఎంప్లాయీస్ల కోసం వారు చేస్తున్న కృషి చాలా ఇబ్బందికరంగా ఉంది. దాని విషయాన్ని దాదాపు 6వ వార్డు నాగర్కర్నూలు హౌసింగ్ బోర్డులో వాళ్ళ సమస్యలు చెప్తుంటే చాలా వర్ణాతీతంగా ఉంది. కాబట్టి ఆ సమస్యల కోసం బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తు కంపల్సరీ మీరే మాట్లాడి ప్రతి ఒక్కరు గుండెలను దోచుకొని ఈరోజు ప్రజలకు సేవ చేసే అవకాశం ఉన్నది. కాబట్టి గత ప్రభుత్వంలో మున్సిపాలిటీలో కూడా 2 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. దానికి తోడుగా బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తు పార్టీ పనిచేసింది. కుల మతాలకు అతీతంగా ఈ రోజు మేము ఎంప్లాయీస్ అయి ఉండి మా పిల్లలను చదివించుకోవడానికి ట్యాక్సీలు కడుతున్నాం. ఇల్లు ట్యాక్సీ కానీ, హౌస్ ట్యాక్సీ కానీ, వాటర్ ట్యాక్సీ కానీ ఎన్నో ట్యాక్సీలు కడుతుంటే దాదాపుగా 24 వార్డులో మున్సిపాలిటీలో అవినీతి జరిగింది 2 కోట్ల రూపాయలు. ఆ రూపాయలను వెలికి తీయడానికి ఏనుగు గుర్తు పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లవేళలా ప్రజల పక్షాన ఉంటుందని తెలియజేస్తున్నాం. కాలనీలో మేజర్ గా ఈరోజు వెంకటేశ్వర కాలనీ కానీ, అయ్యప్ప కాలనీ కానీ, సిద్ధి వినాయక కాలనీ కానీ, అదేవిధంగా మైల్ స్టోన్ కానీ, అదేవిధంగా మనకు సంబంధించిన హౌసింగ్ బోర్డ్ బీసీ కాలనీ, వెంకటేశ్వర్ల గుడి కానీ, పూజారులు కానీ, వైశాస్ కానీ, అదేవిధంగా ప్రతి కుల మతాలకు అతీతంగా అందరి యొక్క సమస్యలు ఏం చెప్తున్నారంటే వాటర్ సమస్య ఉందని చెప్తున్నారు, అదేవిధంగా కరెంటు సమస్య ఉందని చెప్తున్నారు, డ్రైనేజ్ సమస్య ఉందని చెప్తున్నారు. ఈ డ్రైనేజీ, వాటరు, అదేవిధంగా మేజర్ గా హౌసింగ్ బోర్డు బీసీ కాలనీలో పింఛన్ సమస్య ఉంది. పింఛన్లకు దాదాపుగా ఓటర్లమై ఇల్లు ఉండి కూడా వాళ్ళ ఓటు ఈ రోజు పాలక వర్గాలు కాంగ్రెస్ పార్టీ కానీ, టిఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళకు ఓట్లు ఎక్కించలేదు. ఎందుకంటే ఈ ఒక్క ఓటు రేపు మళ్ళీ పేద ప్రజలను తెలిసిన వాళ్ళ అడుక్కోవాల్సి వస్తున్న ఉద్దేశంతోన మాకు ఇండ్లు ఉన్నాయి, అదేవిధంగా ఇండ్లతో పాటుగా ఓట్లున్నాయి, ఓట్లు ఉండి ఆ ఓట్లు ఇప్పటి వరకు కూడా మాకు చేయలేదు. కానీ మేము ఈసారి ఏనుగు గుర్తు బహుజన్ సమాజ్ పార్టీ గెలిపించుకుంటాం. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సర్వీస్ చేసేటోళ్ళకు మాత్రమే అవకాశం ఇస్తామని 6వ వార్డు ప్రజలు పట్టం కడుతున్నారు. బీసీ కాలనీలో జయశంకర్ కాలనీ కానీ, అదేవిధంగా అయ్యప్ప గుడి దగ్గర చాలా ప్రజలు హౌసింగ్ బోర్డు బీసీ కాలనీలో రేషన్ షాప్ లేక ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా కంటిన్యూగా అంగన్వాడీ కేంద్రం లేక ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఆంజనేయ స్వామి గుడిని కూడా మేము ఈ యొక్క కౌన్సిలర్ అభ్యర్థిగా గెలిపిస్తే మేము ఈ ప్రపోజల్ పెట్టినాం. ప్రజల సమస్యల కోసం ఎట్టి పరిస్థితుల్లో ఆంజనేయ స్వామి గుడిని, రేషన్ షాపును, అంగన్వాడీ కేంద్రం, అదేవిధంగా పెద్ద మనుషులు, నేను ఒక ముస్లామని చూసిన, ఆ పెద్ద ఆమె పేరు తెలియదు, ఆ ముస్లామె కూడా ఈ రోజుకు హెల్త్ సెంటర్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. బీపీ, షుగర్, థైరాయిడ్ వచ్చి ఈరోజు ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. అదేవిధంగా కార్పొరేట్ దీవంగా పనిచేస్తుంది. పిల్లలకు సరైన వైద్యం లేదు, సరైన విద్య లేదు. కాబట్టి ఈ హౌసింగ్ బోర్డు బీసీ కాలనీలో ఎట్టి పరిస్థితుల్లో రేషన్ షాపు, అంగన్వాడీ కేంద్రం, ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ను కట్టిస్తామని హామీ ఇస్తున్నాం. గెలిపిద్దాం
గెలిపిద్దాం గెలిపిద్దాం ఆరో వార్డు కౌన్సిల్ కళ్యాణ్ గారిని ఆరో వార్డు కౌన్సిల్ కళ్యాణ్ గారిని